కృష్ణం వందే జగద్గురుం. జై శ్రీకృష్ణ. ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ కామెంట్ చేయండి. మనం బాగా గమనించినట్లయితే చాలామంది ఇంటిలో కుబేరుడి బొమ్మ ఖచ్చితంగా ఉంటుంది. ఈ బొమ్మకు ప్రతిరోజు పూజలు కూడా చేస్తుంటారు. కుబేరుడి బొమ్మ ఇంట్లో ఉండటం వల్ల సంపద, అదృష్టం కలిసి వస్తాయని విశ్వాసం. అయితే సంపద, శ్రేయస్సు కలిగిస్తుందని నమ్మే ఈ కుబేరుడి విగ్రహం ఏ దిశలో ఉండాలి, ఎలాంటి ప్రయోజనాలుంటాయి తదితర విషయాలు తెలుసుకుందాం. ఇంట్లో కుబేరుడు ఏ దిక్కులో ఉండాలి, ఎవరైనా డబ్బులు ఇంట్లో నిల్వక ఇబ్బంది పడుతున్నా, ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నా, చేతిలో డబ్బులు నిల్వకున్నా అలాంటివారు కుబేరుడి విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకోవటం వల్ల శుభఫలితాలు కలుగుతాయని తెలిసిన విషయమే. ఇలా చేయటం వల్ల ఇంట్లో డబ్బు కొరత, ఆర్థిక కష్టాలు కంబ్రంగా తీరుతాయని విశ్వసిస్తారు. అయితే ఇంట్లో కుబేర విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడానికి కొన్ని వాస్తు నియమాలున్నాయి. ఆ నియమాలేంటో తెలుసుకుందాం. వాస్తుశాస్త్రం ప్రకారం కుబేర యంత్రాన్ని సరైన దిశలో ఉంచాలి. వాస్తు నియమాలను పాటించకుండా కుబేర యంత్రాన్ని ఇంట్లో పెట్టుకోవటం వల్ల ప్రయోజనం ఉండదట. హిందూ సాంప్రదాయంలో సంపద వృద్ధి కోసమైన కుబేరుణ్ణి పూజిస్తారు. అయితే ఈ కుబేరుడు ఇంటి ఉత్తరం దిక్కుకు అధిపతి. కాబట్టి ఉత్తర దిక్కుకు కుబేరుడు నివాసంగా భావిస్తారు. కాబట్టి ఈ ఉత్తర దిశలో వాస్తుదోషాలు లేకుండా ఉండటం కోసం ఇంటి ఉత్తరం వైపు గోడకు కుబేర యంత్రాన్ని అమర్చితే మంచిదని చెబుతారు. అలాగే వాస్తుశాస్త్రం ప్రకారం ఇంటి మెయిన్ డోర్ ఎప్పుడూ ఉత్తరం దిశ వైపు తెరుచుకునే విధంగా ఏర్పాటు చేసుకోవాలి. ఇలా ఏర్పాటు చేయటం వల్ల ఖచ్చితంగా కుబేరుడి అనుగ్రహం లభిస్తుందని ప్రశస్తి. అంతేకాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుందని నమ్మకం. ఆ ఇంటిపై ఎప్పుడూ లక్ష్మీ కుబేరుల కటాక్షం ఉంటుంది. ఆ ఇంట్లో సకల సమస్యలు తొలగి ఐశ్వర్యాభివృద్ధి, సుఖసంతోషాలు కలుగుతాయని బలమైన విశ్వాసం. ఇక బౌద్ధమతాన్ని అనుసరించేవాళ్ళు కుబేరుడి బొమ్మను దైవంగా ఆరాధిస్తారు. ఈ కుబేర బొమ్మ ఇంటికి అదృష్టాన్ని తీసుకొస్తుందని, దురదృష్టాన్ని, దుష్టశక్తులను, నెగటివ్ ఎనర్జీని తొలగించడానికి కూడా సహాయపడుతుందని నమ్ముతారు. అలాగే చిరునవ్వులు చిందించే కుబేరుడి బొమ్మ మనం ఒత్తిడిలో ఉన్నప్పుడు ఆ ఒత్తిడి తగ్గించి ఆనందంగా ఉంచుతుందట. అలాగే కొంతమంది ఇంట్లో గొడవలు, కొట్లాటలు జరగకూడదని కూడా కుబేరుడి బొమ్మను పెడుతుంటారు. అయితే ఈ కుబేరుడి బొమ్మను ఇంట్లో తూర్పు దిక్కుగా చూసేలా ఉంచటం వల్ల మంచిదని నమ్ముతారు. ఈ తూర్పు దిశ చూసేలా కుబేర బొమ్మను పెట్టడం వల్ల ఆ ఇంట్లో సంతోషం, శాంతి కలుగుతాయని, ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని చెబుతారు. అలాగే కుబేర బొమ్మను ఉత్తరం వైపు చూసేలా పెట్టవచ్చట. దీనివల్ల ఇంట్లో శ్రేయస్సు, సంపద, సుఖశాంతులు నెలకొంటాయని, చేసే పనిలో విజయం సాధిస్తారని విశ్వాసం. కాబట్టి ఇంట్లో కుబేరుడి ప్రతిమను తూర్పు లేదా ఉత్తరం దిశ చూసేలా ఉంచడం శుభప్రదం. అయితే దక్షిణం వైపు చూసేలా ఉంచకూడదు అని చెబుతారు. అయితే ఈ కుబేరుడి బొమ్మను ఇతరులకు బహుమతిగా ఇచ్చినా కూడా మంచి ఫలితాలు ఉంటాయట. ఇలా బహుమతిగా కుబేరుడి బొమ్మ ఇస్తే ఇచ్చిన వారికి, తీసుకున్న వారికి శుభఫలితాలు కలుగుతాయని చెబుతారు. చూశారు కదా ఈ వీడియోని. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.